ప్రైజ్యుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడైన గాక. క్రీస్తు ప్రేమ సహవాసముతో ఆత్మీయంగా కొనసాగిస్తూ ఆయన నామములు అందరికీ క్షేమంగా ఉండాలని ప్రభువు అందరికీ మాట్లాడే దేవుడు. ప్రభువు అందరినీ ప్రేమించేవాడు. ప్రభు నామములు మనం విస్తరించాలి. ప్రభు నామములను మనం నడిపించాలి. ఇందులోనూ కొన్ని ప్రాముఖ్యమైనది నేను ఆశపడుతున్నాను. ప్రతి తల్లికి, ప్రతి తల్లిదండ్రులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మదర్స్ డే, అంటే తల్లిని సన్మానించాలి, తల్లిని ప్రేమించాలి, తల్లిని మనం గౌరవించాలి. ఈ బైబిల్లో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమిత్రులారా, మరి తల్లిని ఎలా ప్రేమించాలి, తల్లిని ఎలాగా గౌరవించాలి అని ఈ బైబిల్ సారములను కొన్ని విషయాలు ధ్యానించాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. ఈ వాక్యముతో మీరు నాతో మాట్లాడండి నాయన. వాక్యము ప్రభా, అని నామములు గొప్ప నామము, నీ ప్రేమ, నీ కనికరముగా సమాధానంగా అందరితోని సహాయముని ఆశలు దయచేని గొప్ప కార్యం చేస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్ట మేడుకున్నా పరమ తండ్రి, ఆమె. ప్రైజ్యులండి, అందరికి వందనాలు. మరి తల్లిని మనం ఏమి గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఎలా ప్రేమించాలి? మరి ఎఫ్ఎస్సి అలాగా అందులో ఒకటి వెళ్తే మొదటి ఆరో వచనం మొదటి వచనంలో ఉంచండి. పిల్లలారా, మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. బిడ్డలారా, మీ తల్లిదండ్రుల్ని లోబడి ఉంటున్నారా? పిల్లలారా, మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? ఇది ధర్మము. ప్రభువు చక్కని మాట పిలిపించాడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అంటే సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. మర్యాదగా నీ తల్లిని, నీ కన్న తల్లిని గౌరవించాలి. అలా గౌరవిస్తే మనం భార్యను ప్రేమించినట్లే భార్యను కూడా గౌరవిస్తలే. ఎందుకనక భార్య కూడా ఒక స్త్రీ కదా. మనం ఎదుటి వాళ్ళని తల్లిదండ్రుల్ని లోబడు సంస్కారం, ప్రేమ చూపించినాడు. మన భార్య కూడా సంస్కారం, గౌరవం కూడా మనం దేవుని ఒక రీతిగా ఉంటుంది. ఇస్తే రాణి కూడా, మరి రూతు కూడా ఒక స్త్రీలాగా ఎంత మరి గౌరవించి ప్రేమ చూపించారు దేవుని. అలాగే ఈ వాక్యం కూడా కొన్ని విషయాలు చెప్పాలన్నాను. నీకు మేలు కలిగినట్లు తల్లిదండ్రులు ప్రేమిస్తే మేలు కలుగుతుంది. నీ తల్లిదండ్రులకి సన్మానించవు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘశాంతయుడు అవుతావు. తల్లిదండ్రులు ఇప్పుడు నన్ను ప్రేమించి గౌరవించి సంస్కరించవు, ఈ భూమి మీద ఉన్న ఎన్న కాలమైన దీక్షశాంతివంతుడు అవుతాం. మనమే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు, మనమే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు సంస్కరించాలి తల్లిని. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఒక తల్లిని, తండ్రిని ప్రేమించాలి. అప్పుడే దీర్ఘశాంతిములు అవుతాం. ఏకరీతిముగా క్రీస్తు నిన్ను కూర్చి మేలులు చెయ్యాలని ఏకరీతిగా ప్రతి పురుషుడుకు తన వల్లే తన భార్యని మరి ప్రేమిస్తున్నాడు. అలాగే తన తల్లి కూడా ప్రేమ చూపించి మనం గౌరవించాలి. అప్పుడు సన్మానించినట్లు అవుతాం. ప్రేమ బిడ్డరా, ఈ విషయం తెలుసుకోవాలి. మరి అదే విషయంలోనూ కొలసీలోను మరి అందులోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి. ప్రభువుని పెట్టి మన విశ్వాసముగా నడవాలి. మూడు 20 వెళ్తే, పిల్లలారా, అన్ని విషయములోనూ మీ తల్లిదండ్రుల మాట వినండి. అన్ని విషయాలు, నీ తల్లి తండ్రిని మాట వినాలి. అన్ని విషయాలు. ఏ విషయాలండి? కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తల్లి చెప్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పని చేసే విషయాల్లో తల్లి చక్కగా చెప్తుంది, ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒక బాయిస్తిగా నీకు తల్లి పెంచి
మరి కని నిన్ను ఓ దారి తీసుకొచ్చింది స్వా. అన్ని విషయాల్లో చక్కగా నిన్ను పెంచి ఒక రీతిగా, ఒక కూతురిగా, ఒక కొడుక నిన్ను ఆత్మకి గౌరవించిన స్వా తల్లిదండ్రులని. అలాగే నీ బిడ్డలకి నీకు చెప్పి మరి అన్ని విషయాల్లోనూ నువ్వు చక్కగా మెచ్చుకోవాలి. ఇక్కడ ఏమందండి, మీ తల్లిదండ్రుల మాట వినండి, ప్రభువుని బట్టి మెచ్చుకోను తగినది. అంటే మన తల్లిదండ్రుల మాట అంటే ప్రభువు మనం మెచ్చుకుంటాడు, ప్రభువు మన ఆదిస్తాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లల మనస్సుకు కుంగికున్నట్లకు వారి కోపము పుట్టకనండి. ఇది తల్లిదండ్రులకు కూడా. ఒక టైంలో తల్లిదండ్రులకి కోపం వస్తుంది. ఆ కోపము పిల్లల మీద పుట్టించకూడదు. వాళ్ళు మూర్ఖులైపోతారు. మన ప్రేమ చూపించే దేవుడి బిడ్డలాగా ఉన్నాం. ఇది ప్రతి తల్లి తండ్రికి ఉన్న పాపం. బిడ్డలను ఎలా ప్రేమించాలండి? ఏకరీతిగా ఏక మనస్సుతో ఉండి మన చాలా చక్కగా మనలో ఉన్నట్లుగా ఉండాలి. అదే ఒక తల్లి ప్రేమ. మరి తల్లిని ఎలా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఈ రకంగా ప్రతి బిడ్డలు తెలుసుకోవాలి. నీ తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవించి సంస్కరించావో, సన్మానించావో అప్పుడే నీ తల్లిని భద్రతగా నువ్వు కాపాడుకోవాలి. బిడ్డరా, మనం తల్లి లేదు తండ్రి లేదు నా ఇష్టం అంటే ఏదో రోజు నీ ఇష్టమొట్టును ఉంటే కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చినాడు నీ తల్లి గెమరాదా, నీ తండ్రి గెమరాడా? వస్తారు కదా. అప్పుడే అయినా ప్రభువు మరి ఉన్నాడు అని తెలుసుకుంటా కదా. తల్లిదండ్రులు లేకని మనం ఆ లాకని మనం ఎలాగపడతాం? దేవుడిచ్చింది గిఫ్టు, దేవుడు వరాలు ఇచ్చాడు. ఎందుకని ఆనాడు మరి మరియ మరి అలాగే చీకటిలో ఉండి ఒక దీపం వెలిగించినప్పుడు మరి పరిశుద్ధ బైబిల్ చదువుకుంటే ఓ దూత వచ్చి మరియకి మరి దర్శనం ఇచ్చాడు. ఇచ్చి మరియా నీకు గర్భవతి దర్శించదును అంటే, ఏంటి ప్రభా గర్భం దర్శిస్తున్నావు అంటే, లోక పాపములు క్షమించడానికి ఆయన రక్షకుడు నీకు దర్శిస్తున్నాను, యేసు అని పేరు పెట్టు. ఇమాయేయులంటే మరి మరి అన్ని కూడా మహారాజుగా రాజుగా ప్రేమ చూపించే రాజు ఆయన. క్రీస్తుని ప్రేమ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని యేసు అని పేరు పెట్టబడని ఉంది. ఇజ్మాయేల్ ఆ రాజు అని పేరు పెట్టింది ఏమిటరా. మరి ఈ విషయం తెలుసుకోవాలి. దేవదూతే వచ్చి మరియమ్మని ప్రేమించి మరి ఒక యేసు అని పేరు పెట్టబడి ఆ బైబిల్లో ఎలా రాసిపడంతో ఇక్కడ కూడా తల్లిని సన్మానించే ఒక గిఫ్ట్గా నువ్వు గౌరవించాలి, సన్మానించాలి. మరి యేసుక్రీస్తు మరి మరి భూమి మీద వచ్చినట్టు మరి తల్లిని ఎంత గౌరవించుడు అమ్మా అని. అలాగే మనము కూడా పిలుపు ఇవ్వాలి అమ్మ అని. అమ్మ అనే పదార్థానికి మరి ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి? నిన్ను ప్రేమతో పెంచింది ప్రేమ, తల్లి ప్రేమ. ఈ తల్లి ప్రేమ నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి. మరి ఇలాంటి తెలుసుకోవాలి. తల్లిని నీ సన్మానించు, అప్పుడే దేవుడు నీ కృప ఎప్పుడు చూడటది. ఈ విషయం తెలుసుకోవాలని ప్రతి బిడ్డలకి తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మరి ప్రభు పేరట మనం చేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మా సహోదరులు దీవించిన ప్రభా, ఆయుష్యులు దయచని ప్రభా, అనేక బిడ్డలు ధరించని ప్రభా, మదర్ దర్శిత ప్రభా, రోజున దేటి ప్రభా, ప్రతి తల్లిదండ్రులు ప్రేమించండి, ప్రతి కొడుకులు ప్రతి కూతుర్ని నాయన మదర్ దర్శిత రోజున ప్రభా అనేక బిడ్డలకు రక్షించండి, కాపుదల భద్రత ఉంచండి నాయన. నీకు శ్వాసం దయచని ప్రభా అయ్యా, ప్రతి ప్రేమతో నడిపించు కుటుంబంలో ప్రభా వివేక కలిగినట్లుగా తల్లిదండ్రులు సన్మానించినట్లుగా నీ సాయం తెచ్చండి. అనేక బిడ్డల ప్రభా నాయన, ఎంతమంది అనాథులు ఉన్నారు ప్రభా, బిడ్డలు లేక తల్లిదండ్రులు ఎంతో అల్లాడిపోతున్నారు నాయన. అలా దర్శించండి నాయన, గర్భం దయచండి, నీ సహాయం నీ ఆశలు దయచండి, గొప్ప కార్యం చేస్తావని కృపలో బలపరుచుకుంటావని అనేక బిడ్డలకు ప్రభా నా రక్షణ దయచండి. అనేక బిడ్డలకు ప్రభా నీకు సాక్షిగా నీ విశ్వాసం నడిపించి గొప్ప కార్యం చేస్తావని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ లేరుకున్నా పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్లండి. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు కాక ఆమేన్.